హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నిన్నటి నుంచి నేను చూస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు గానీ, ఇంకా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు గానీ, విపరీతంగా పోస్టులతోటి యుద్ధాలు చేసుకుంటున్నారనమాట. సో, ఆ విషయం మీద తెలుసుకునే ముందర నేను మన వ్యూయర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే, మన కంటెంట్ నచ్చినట్లయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఓకే. ఇంకా మ్యాటర్‌లోకి వెళ్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గురించి ఈరోజు ఒక 95% అయిపోయింది. మేము ట్రయల్ చేస్తున్నామని ఈరోజు ఎయిర్ ఇండియా యొక్క విమానంతోటి ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితేనేమి, ఇంకా ఉత్తరాంధ్ర యొక్క ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక ట్రయల్ రన్ చేశారు. అది సక్సెస్ అయింది. దాన్ని ఇంకా అందరం చూసాం. కాకపోతే భోగాపురం ఎయిర్‌పోర్ట్ మేము చేసామంటే మేము చేసాం, మేము చేసామంటే మేము చేసామని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. వీళ్ళేమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు 150 ఈ నాటికల్ మైల్స్ ఉండాలి ఎయిర్‌పోర్ట్ మధ్యలో ఎయిర్‌పోర్ట్‌కి. ఇప్పుడు దీనికి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి దీనికి 20 నాటికల్ మైల్సే ఉన్నాయి. అలా ఎలా ఎయిర్‌పోర్ట్ కడతారన్నట్టు అని వీడియోస్ ఉన్నాయి. ఇంకా అసలు నేను మధ్యాహ్నం ఇందాకే వెళ్ళాను వైజాగ్ ఎయిర్‌పోర్ట్, దీంట్లోనే ఈగలు తోలుకుంటున్నారు. మరి ఇంత దగ్గరలో ఇంకోటి ఎందుకు అన్నట్లు వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడు భూ సమీకరణ చేసినా కానీ నా ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ భూమి అంతా వెనక్కి ఇప్పిస్తానన్న వీడియోలు ఉన్నాయి. రకరకాల వీడియోలు ఉన్నాయి. సో, ఈ వీళ్ళు కూడా 2015లోనే దీన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న టీడీపీ వాళ్ళు, అప్పటి టీడీపీ గవర్నమెంట్‌లో. తర్వాత దానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు వీళ్ళందరూ కొంచెం కష్టపడి పనిచేసి కావాల్సిన అనుమతులు, భూమి అవి ఇవి సేకరించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది 2019లో. ఆయన కూడా కరోనా టైంలో కాస్త చూసి చూడనట్టుగా సైలెంట్‌గా ఉన్నాడు. ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డిలో నచ్చే నేను ఈ విషయంలో ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే, నేను ఏదున్నా గానీ నేను హానెస్ట్‌గానే చెప్తాను ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇప్పుడు ఆయన ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని అమరావతిని పాడుపెట్టినట్టయితే పాడుపెట్టలేదు ఆయన. ఆ! ఇల్లు కాస్త కట్టి వదిలేసిన రిటైనింగ్ వాల్ ఉంది. అది జనాలకు ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా దాని మీద ఏం గ్రడ్జ్ పెట్టుకోలేదు. అది కంప్లీట్ చేశాడు. దాంట్లో విజయవాడలో ఉండే రిటైనింగ్ వాల్ ఇద్దరు క్రెడిట్ ఉంది. మొన్న వరదల వల్ల అది చాలా ఉపయోగపడింది. అదే మాదిరిగా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా టీడీపీ వోళ్ళు మొదలుపెట్టారు. ఇనిషియేషన్ తీసుకున్నారు. అప్పుడు జగన్ ఎన్ని విమర్శలు చేసినా ఆయన యొక్క పాదయాత్రలో కానీ, అప్పుడు రోడ్ షోలలో కానీ వెనక్కి తగ్గకుండా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఓడిపోయారు. కానీ జగన్ కూడా దాన్ని మళ్ళీ ఏం ఆలోచించుకున్నాడో ఏమో కానీ, ఇది ప్రజలకు ఉపయోగం అనుకున్నాడో ఏమో, దాన్నైతే ఆయన కొనసాగించాడు. సరే, మళ్ళీ ఈ శంకుస్థాపన చేశాడు, పలకాలు వేసాడు, అవన్నీ ఓకే. ఎవరి షో వాళ్ళు చేస్తుంటారులే, ఎవరి పిఆర్ స్టంట్ వాళ్ళు. ఇక్కడ నేను వాటన్ని డీటెయిలింగ్కి వెళ్ళట్లేదు. కానీ ఆయన కొనసాగించాడు. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇల్లు కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ 18 నెలల్లో పూర్తి చేసేసి ట్రయల్ రన్ చేశారు. రేపు మేలోనో జూన్‌లోనో అఫీషియల్‌గా ఇనాగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు కొట్టేసుకోవద్దు. ఇద్దరు కష్టపడి పనిచేశారు. ఫైనల్‌గా జనాలకి సంతోషంగా ఉన్నారు. అర్థమైందా? ఇట్లాంటి వాటిలో కొట్టేసుకుంటారు. అట్లా కాకుండా ఎవరైనా తప్పు చేసి ఏదైనా కార్యకర్త పిచ్చి పని చేసినప్పుడు మాత్రం మా పార్టీ వాడు కాదు, మా పార్టీ వాడు కాదు, మా పార్టీ వాడు కాదు, మా పార్టీ వాడు. అక్కడ అట్లా కొట్టుకుంటారు, ఇక్కడ ఇట్లా కొట్టుకుంటారు. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఇంకొక విషయం కూడా ఇట్లాంటిదే. ఏదంటే చీపురుపల్లి రాజాం యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనమాట. అది ఈ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో కూల్చేశారు. దాన్ని బాగలేదని చేసేసి దాన్ని రిపేర్ గట్రా చేద్దామనుకున్నారు. సరే, 2022లోనే ఎప్పుడో స్టార్ట్ చేశారు. అప్పుడు రైల్వే శాఖ 16 కోట్లు ఎన్నో రిలీజ్ చేసింది. కానీ మనకు తెలిసిందే కదా, అప్పుడు గవర్నమెంట్‌లో పరిస్థితులు ఓన్లీ సంక్షేమాలకే నిధులు ఇచ్చేవాళ్ళనమాట. అంతేగాని స్టేట్ గవర్నమెంట్ తరఫున నిధులు వచ్చేవి కాదు. సో, అందువల్ల ఏందంటే చాలా ఆ 16 కోట్లతోనే చాలా నత్తనడకన సాగినాయి పనులు. కాకపోతే చేశారు. కాకపోతే నెమ్మదిగా చాలా నత్తనడకన సాగినాయి. దానివల్ల ఏందంటే జనాలు వైజాగ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 4 గంటలు పట్టేది ఆ రైల్వే బ్రిడ్జ్ వల్ల చుట్టూ తిరిగిపోవడానికే చుట్టుపక్కల 10 నియోజకవర్గాలకి 3-4 గంటలు బట్టి విపరీతంగా ఇబ్బంది పడిపోయారనమాట. సో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. దాంట్లో అక్కడ సమస్యను కూడా చూసింది. దాన్ని కూడా కంప్లీట్ చేసింది. సో, ఇక్కడ కూడా వీళ్ళు మేము చేసాం కొట్టేసుకుంటున్నారు. బాబు, ఇద్దరు పని చేశారు రయ్యా. 2 విషయాలు ఇద్దరు పని చేశారు. కావాలంటే 60-40 తీసుకోండి. కానీ ఇక్కడ ఒకళ్ళే మొత్తం చేయలేదు, ఒకళ్ళే అస్సలు చేయకుండా ఉండలేదు. ఇద్దరు చేశారు. 60-40లోనే ఏదో ఒక రేషియోలో ఇక్కడ ఇద్దరు శ్రమ ఉంది. అంతిమంగా జనాలకు లబ్ధి కూర్చారు. జనాలు హ్యాపీ. మాలాంటి వాళ్ళకి కావాల్సింది అదే. ఓకే. థ్యాంక్ యూ.